బ్రిటిష్ వారి తర్వాత నేనే భూ సర్వే తీసుకొచ్చాను అని చెప్పేసి మాట్లాడుతున్న జగన్ మాటను ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు భూ సర్వే చేసిన తర్వాత వాళ్ళు ఏ ప్రభుత్వం కూడా రెవెన్యూలో ఏలు పెట్టలేదండి. ఎందుకంటే అదొక తేనె తుట్టని కదిలించినట్టు ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయనేటువంటి వాళ్ళకి ఒక అవగాహన ఉంది. అనేక అవకతవకలు ఉన్నాయి. భూముల విషయంలో చాలా పొరపాట్లు జరిగినాయి. ఎందుకంటే ఎప్పుడైతే కరణాలు ఉండేవారు వాళ్ళు చెప్పు చేతల్లో వాళ్ళు ఏమనుకుంటే అది జరిగేదండి. తర్వాత కరణాలు రద్దు చేసిన తర్వాత వీఆర్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది అంతా. చాలా వరకు పాస్బుక్లు, నెంబర్లు, భూములు ఎక్కడైనా సమస్య ఎక్కడ వచ్చిన చుక్కల భూములు, కొన్ని దేవస్థానం భూములు, గ్రామ కంటాలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఎనాం భూములు ఇలాంటి కొన్ని వాటిలన్నిటి మీద ప్రభుత్వానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక అవగాహన ఉంది. ఆ సర్వే చెయ్యాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తను చేసిన సర్వే కేంద్ర ప్రభుత్వం ఈ భూ సర్వే అనేటువంటిది ఒక విధానంగా తీసుకున్నారు. దానికి నువ్వేం చేసావు, దాన్ని నువ్వు వక్రీకరించి నీ మనుషుల్ని పెట్టుకుని దానికి మళ్ళీ అసలు అప్పీల్ లేకుండా చేసి నీ వాడు ఏం చెప్తే అదే ఫైనల్ అన్నట్టుగా చేసావు. దాని మీద బాధితులు కానీ నష్టపోయిన వాళ్ళు కానీ ఎవరైతే నష్టపోతారో వాళ్ళు తిరిగి దాన్ని అడిగే హక్కు లేకుండా చేస్తారు. ప్రజాస్వామ్యంలో అది ఎలా కుదురుతుంది? కాబట్టి అందరూ భయపడడానికి కారణం అది.